Hi, welcome to the Fire Brand TV and also Indian Fire Brand. ఈ రెండు ఛానల్ మావే. కొంతకాలం అలా ఇది చెప్తానంటే అందులో కూడా సినిమాకి సంబంధించిన ఇంటర్నేషనల్ అఫైర్స్ అడ్వెంచర్స్ గురించి ఇండియన్ ఫైర్ బ్రాండ్లో కూడా చెప్తాను. కానీ మీకు నా వీడియోస్ నచ్చితేనే చూడండి. ఇది నా విజువల్ అండ్ ఓరల్ డిస్క్లైమర్ అనమాట. ఇష్టం లేని వాళ్ళు చూసి ఆ, అసభ్యమైన కామెంట్స్ మటుకు పెట్టకండి. నేను యాక్షన్ తీసుకుంటాను. సరే అది పక్కన పెట్టండి. హూఎవర్ లైక్స్ మిగతా వాళ్ళ గంట నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అన్నీ మీకు ఇష్టం ఉంటే చూడండి. దట్ ఈస్ అప్ టు యూ ఈ ఇన్ దిస్ డెమోక్రటిక్ కంట్రీ. సో నా చిరంజీవి గారికి చాలా చాలా బిరుదులు వస్తూ ఉంటాయి. ఆయనకి బిరుదుల మీద మోజు పిచ్చి అనొచ్చు. ఎందుకంటే అదే దాని యొక్క పూర్వపరాలు కనుక్కోకుండా ఆ, మన అక్కడికి వెళ్ళిపోయి ద పార్లమెంట్ ఆఫ్ ద యూకే వెళ్ళి అండ్ హీ హాజ్ రిసీవ్డ్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. యాక్చువల్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు యాక్సెప్ట్ చేయకూడదు. బికాజ్ ఆయన ఇంకా ఎనర్జెటిక్గా చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హీస్ ఫినిష్డ్, హిస్ కెరీర్ ఇస్ ఆల్మోస్ట్ ద ఈవినింగ్ టైమ్స్ అన్న లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ముసలి విద్వాంసులకి ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? లాస్ట్లో ఇస్తారు. ఇంకా అది అట్లీస్ట్ ఈ మధ్య డెవలప్ అయింది. ఆయన కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఇవ్వటాలు ఇవి చేస్తూ ఉంటారు. వేస్ట్ వైఆర్ గివింగ్ ఈ నావెలిస్ట్లకి అట్లా చచ్చిపోయిన తర్వాత ఇవ్వటం పెట్టి, అదేవిధంగా భారతరత్న వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆఫ్టర్ ఈ డైడ్. వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ దట్? బతికుండగా మీరు గుర్తించలేరు, అంత సంస్కారం అంత ఇది లేదు. ఈ ఈ అవార్డులు ఇండియాలో ఉన్న అవార్డులు మనం అప్లై చేసుకోవాలి. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈయన బ్రిటిష్ గడ్డ మీద ఒక అవార్డు తీసుకోవడం అనేది అరుదైన బిరుదు కింద మనం అనుకుంటాం. యాక్చువల్గాను ఎవరో ఇండియా బ్రిడ్జ్ వాళ్ళు ఎవరో పెట్టి అక్కడ ఏదో సంస్థ పెట్టి ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు ఒకరితో స్టార్ట్ చేయాలి కాబట్టి చిరంజీవి అన్న అతను అవార్డు అనగానే ఎగిరి గంతేసి వచ్చేస్తాడని చెప్పి వచ్చి ఆయనకి ఇచ్చారు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు. అక్కడికి వెళ్తే ఏమైంది, చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పుకుని ఇతను క్యాష్ చేసుకుంటానికి ట్రై చేశారట. తర్వాత ఈయన మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఇచ్చారు, ఇది ఇచ్చి ఇవన్నీ లైక్ చేయనంటే పబ్లిక్ ప్రజలు వాళ్ళు లైక్ చేసిన లైక్ చేయకపోయినా నీకు వచ్చి ఒక దండేసారు మీ ఫ్యాన్ అని చెప్పగానే యూ విల్ బి థ్రిల్డ్. దాని తర్వాత తెలుస్తుంది వీళ్ళందరూ కూడా వచ్చి 200 మంది దగ్గర ఈయన డాలర్స్ తీసుకున్నారు. తర్వాత తెలిసి ఉంటుంది యాక్చువల్గా. బట్ ఎనివే హీ వాజ్ రీడింగ్ ద స్పీచ్ అనమాట. అది కొంచెం ఫనీగా అనిపించింది నాకు. యాక్చువల్గా కెన్ టాక్ వాట్ ఈస్ దే కాల్డ్ మీ బ్రిటిష్లో స్థాపించిన ఒక ఆ ఇండియా బ్రిడ్జ్ గురించి కూడా పెద్ద ఎక్కువ చెప్పలేదు. చెప్పి వాళ్ళు ఎవరో పిలిచి నాకు అవార్డు ఇచ్చారు అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఏమని చెప్పాలి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ ఎనీ అదర్ యంగ్ హీరో. ఐఎమ్ డూయింగ్ మై ఫిలిమ్స్, ఐ హ్యావ్ ఎ మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ అని చెప్పాలి యాక్చువల్గాను. ఆయన అలా మనం అనుకున్నట్టుగా ఆయన చెప్పాలి లేదు. కానీ జనరల్గా ఆయనకున్న బిరుదుల మీద ఉన్న వ్యామోహం ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వచ్చేసింది. దట్టు బన్నీకి ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చాలా గంగిర్లు ఎత్తిపోయారు అందరూ కూడా. ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ ఇండస్ట్రీ అంతా కూడా ఇదయ్యారు. తర్వాత రామ్ చరణ్ కూడా మాట్లాడితే బిరుదులు చిన్న చిన్న వయసులో బిరుదులు వచ్చేయాలి అనుకోవడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ యాక్చువల్గా. ఇట్లా చేయండి, కీప్ డూయింగ్ ఫిలిమ్స్, పాన్ ఇండియా బిజినెస్ అయితే చాలు. మోర్ దెన్ నాకు ఒకప్పుడు అవార్డు వచ్చేటప్పుడు మాకు ఆ అవార్డు మీద ఉన్న హెడ్ మీద ఉన్న డబ్బు కూడా ఎన్టీ రామారావు గారు కట్ చేశారు. అవార్డు వచ్చిన ఆనందం కూడా లేదు ఒకప్పుడు. సంకీర్తన అనే సినిమాకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చినప్పుడు. సో ఏంటంటే ఫైనల్గా అవార్డు వచ్చినప్పుడు ఇప్పుడంటే కొంచెం అవార్డెడ్ డైరెక్టర్ అని చెప్పేసి అవార్డు వచ్చిన వాళ్ళు కొంచెం చూపిస్తున్నారు. నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు వచ్చిన వాళ్ళకి ఈ అవార్డు విన్నరట, ఈ యంగ్స్టర్స్ నంది అవార్డు అట, నేషనల్ అవార్డు అట అని చూసుకుంటున్నారు వికీపీడియాకి వెళ్ళి. అండ్ దే ఆర్ వాల్యూయింగ్ విత్ దట్. ఒకప్పుడు అవార్డు వచ్చిందంటే బాబు ఇది అవార్డు డైరెక్టరా, అవార్డు కావాలి, రివార్డుగా రావాలి కానీ అనుకునేవారు. రివార్డు వచ్చేసిన సినిమాకి అవార్డు వస్తే ఇట్ ఈస్ అన్ యాడెడ్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ దట్ మూవీ. ఆ విధంగా ఇంకా అవార్డుల మీద గౌరవం ఎందుకు పోయిందంటే రాను నిజాయితీ లేకుండా ఎవరైతే లాబింగ్ చేశారో ఆ విధంగా స్టేట్ అవార్డులు తయారైనాయి. ఇప్పుడు మన స్టేట్ అవార్డులు కూడా మళ్ళీ తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకి గద్దర్ గారి పేరు పెట్టారు. నన్ను అభిప్రాయం అడిగారు. ఆయన నాకు చాలా చాలా గౌరవం ఉంది కానీ సినిమాకి యాప్ట్ కాదని చెప్పాను. సినిమాకి ఇన్ వాట్ వే హీజ్ యాప్ట్. గద్దర్ గారి పేరు పెట్టారు.
ఏదో మంచి మన నంది అని పెట్టారు, దాన్ని ఎందుకు తీసేది? ఏదో భేదపాణి ఎవరి కాంగ్రెస్ వాళ్ళకి ఏదో తెలంగాణకి వచ్చేసాం, తెలంగాణ తల్లి, ఆ తల్లి, ఈ తల్లి అంటూ ఉంటారు. ఎనివే ఇట్ ఈస్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్, కానీ బట్ హిజ్ నేమ్ ఈజ్ నాట్ యాప్ట్. అదేవిధంగా ఈయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిటిష్ నేల మీదకి వెళ్ళి హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళు అది ఎవరు అవార్డు ఇచ్చినా కూడా దే విల్ కమ్ అండ్ హానర్ ఇట్, జస్ట్ లైక్ కాల్. దట్ ఈస్ నాట్ నోటిసబుల్ థింగ్. యాక్చువల్గా ఇది నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎక్కువ రావాలి యాక్చువల్గా. ఆయన ఏదో సభలో వారసుడు గంధరా రామచరణ అన్న మాటకు మట్టుకు ఏకల పీకలు దాకేసి పురోగంటే పెట్టేశారు. దీనికి పెద్ద హడావుడి చేయలేదు. వాళ్ళకి తెలుసు అవార్డ్ ఏముంది, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ సంబంధించింది ఏం కాదు. ఇప్పుడు ఎవడో ఇండియన్ ఆర్గనైజేషన్ కింద మన అమెరికాలో తానాగైనా పెడతారు, ఆ విధంగా అదే ఇండియన్ బ్రిడ్జ్ అనేది పెట్టి దానికి ఇచ్చారు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన వెళ్లే ముందు ఇప్పుడు నేను అనకపోయినా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్. సో అదంతా చూసే నేను జనరల్గా అక్కడ పరిస్థితి చూసి ఆయన యొక్క ఇది కూడా తెలుసు కాబట్టి నేను అలాగే చెప్తాను వీడియోని. ఇన్ జనరల్గా నా అంతటి నేను ఇండిపెండెంట్ ముందు చెప్పను, నాకు తెలిసి తర్వాత చెప్తాను. ఒక సినిమాకి రివ్యూ కూడా ఎందుకు చెప్పను అంటే సినిమాకి దెబ్బ రాకూడదు, నా వల్ల ఎవరికి హాని జరగకూడదు అనే కాన్సెప్ట్ నేను చిన్నప్పటి నుంచి నమ్ముతాను. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ఈజ్ రీచ్ ఒకటి వచ్చే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఎన్ని స్టెప్స్ చేసి స్టెప్స్ రాజేలాగా ఇవన్నీ కూడా వెరీ సిలీ యాక్చువల్గా. దేర్ ఆల్ క్రియేటెడ్ కైండ్ ఆఫ్ ఇవన్నీ అప్లై చేసుకోవాలి మనం. యాక్చువల్గా పద్మశ్రీ పద్మ అవార్డుల వరకు పర్లేదు, అవే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికైతే పొలిటికల్ బయలేజ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తున్నారు. ఆ విధంగానే నేను అన్నాను యాక్చువల్గా. రాజమౌళి ఫాదర్కి ఇవ్వడంలో అంతరార్థం అదే, వాళ్ళకి ఎక్కువ ఆడియన్స్ ఉన్నారని చెప్పేసి ఇవ్వడం చెప్తే నేను వాట్ వే దే ఆర్ వాట్ యూ కాల్ దట్ ఎలిజిబుల్ అని అన్నాను. నేను అలవాటు ఎందుకు కోపం ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ పక్కన ప్లస్ కేరవాడ ఫాదర్ నాకు బాగా తెలుసు, కేరవాడ తెలుసు నాకు. అంచేత వీ హ్యావ్ టు టాక్ ద ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కాబట్టి చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే చిరంజీవికి ఇచ్చిన ఈ అవార్డు, రేర్ అవార్డు, ఆ అవార్డు, ఈ అవార్డు అంటానికి నోబడీ నోస్ దట్ అవార్డు. అది ముందు లేదు, అది ఎవరో వచ్చి పెట్టి ఎవరో ఒకరు పిల్లాలి టు స్టార్ట్ విత్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది, పెద్ద జోక్ ఏంటంటే మురళీమోహన్ బంధు ఎవరో అతను ఐఫా అనేది స్టార్ట్ చేసే ముందు కూడా నాకు తెలుసు అతను కొడుకు తోడు ఎవడు. ఇప్పుడు అది ఎక్కడెక్కడ ఫంక్షన్గా చేస్తారు. వాట్ ఈస్ దట్ అవార్డ్? ఎక్సలెన్సీ, బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, ఓన్లీ ఫర్ హిమ్ టు గెట్ ద గ్యాదరింగ్స్. అక్కడ టికెట్లు అమ్ముకోవడం కోసం చేసిన అవార్డు అది. అవార్డే ఉంది, ఎవడైనా పెట్టచ్చు, మనం పెట్టచ్చు. బాగా గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ జరుగుతుందో పెట్టచ్చు. కానీ ఫర్ దట్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. వీఆర్ డూయింగ్ టు రియల్ కేన్స్ ఫెస్టివల్ లాగా డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్స్కి ఇవ్వాలనుకున్నాం అని చెప్పి మాకు ఐడియా ఉంది. దట్ విత్ గవర్నమెంట్ రికగ్నిషన్, అథెంటిక్ రికగ్నిషన్గా ఇవ్వాలని అనుకుంటున్నాం యాక్చువల్గా. బట్ అదర్వైజ్ ఆ తర్వాత ఐఫై పెట్టుకెళ్ళి బాలీవుడ్ మాలీవుడ్ అందరినీ అక్కడ పెట్టుకెళ్ళి వాళ్ళందరినీ టికెట్ బుక్ చేసి అంటే ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ స్పాన్సర్స్ డిపెండింగ్. అక్కడ నిజంగా అవార్డు ఎవరికి ఇస్తాడు? అక్కడ ఉన్న స్టాల్ వార్డ్స్కి ఇస్తాడు. ఫిలింఫేర్ అంతే. ఫిలింఫేర్ ఇక్కడ ఎవడో ఉన్నాడు సౌత్ వరకు, వాడు ఎవడెవడికి ఆ సినిమా ఆడుతుందో అడిగే ఇస్తారు. ఆస్కార్ కూడా అంతే, ఒక 100 ఫిలింఫేర్ అవార్డు తీసుకుంటే ఆస్కార్. కేన్స్ మెరిటోరియల్ కైండ్ ఆఫ్ మూవీస్కి, షార్ట్ ఫిల్మ్స్కి, ఫీచర్ ఫిల్మ్స్కి ఇచ్చేది కేన్స్. వాళ్ళు అప్పటి వరకు బాగా నిలబడ్డారు, వాళ్ళు మారదు. సో ఆ విధంగా చెప్తే వెన్నీస్ ఫెస్టివల్, ఇవన్నీ ఫ్యాన్సీ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆస్కార్ ఆల్సో లైక్ దట్. వాట్ ఈజ్ ఆస్కార్? అందరూ స్టాల్ వార్డ్స్ని పిలుస్తారు, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు పిలుస్తారు. అప్పుడు లైమ్ లైట్లో ఐశ్వర్య వాళ్ళంతా కూడా ఫ్యాన్సీ డ్రెస్సులు వస్తారనమాట. అది ఎప్పటి నుంచి వస్తుంది? ఎలిజబెత్ టైలర్ కానీ వస్తుంది. ఆల్ హీరోస్, లీడ్ క్యారెక్టర్స్, లీడ్ విమెన్ క్యారెక్టర్ అంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ పిలుస్తారు. వాళ్ళు మొఖాలు పెట్టుకుని ఆస్కార్ వెదవ మొఖాలు పెట్టుకుని చార్లీ చాప్లిన్ బతుకుండగా అవార్డు ఇవ్వలేదు, బికాజ్ ఈజ్ కమ్యూనిస్ట్. లాస్ట్లో ప్రతి ఒక్కరికి క్రిటిసైజ్ చేస్తారని చెప్పేసి ఇలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా పిలిచి అక్కడ కూడా నువ్వు 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదని ఆంక్షలు పెడితే ఆ 10 నిమిషాల్లో అందరూ ఏడుస్తూ లేచి సపోర్ట్ కొట్టారు చార్లీ చాప్లిన్. ఆస్కార్ అంతే, ఆస్కార్ ఇలాగే ఎవరికి పేరు ఉంటే వాళ్ళకి ఇస్తారన్నమాట. దే వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ బజ్. అందులోనే సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత రాని క్రితం కూడా ఆస్కార్ ఎందుకు ఫేమస్, నాట్ ఫర్ ద మెరిట్స్. మెరిట్ వాళ్ళు ఎవడు ఇచ్చాడు? క్యాన్స్ ఫెస్టివల్లోనూ ఇంకా వెనిజులా ఫెస్టివల్ వచ్చిన సినిమాలు కూడా వాళ్ళు ఎవరు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ లైఫ్ అన్న ఫిల్మ్స్కి ఇవ్వలేదు ఆ లక్ష్మి. ఏదో ఒకటి రెండు ఇచ్చుంటారు, రకిరాకుస్తారు అలాగే చెప్తే ఇంకా బ్రహ్మాండమైన ఫిల్మ్స్ ఉన్నాయి.
కమర్షియల్ వెర్షన్లో కూడా వాళ్ళకి ఎవరికి ఫేవరబుల్ చాలా కాలం స్టీవెన్ స్పీల్బర్గ్ ఇవ్వలేదు, బికాజ్ దే డోంట్ లైక్ జూయిష్ పీపుల్. ఇంకా 70 అయిపోతాం ఇవ్వకపోతే అని చెప్పిన తర్వాత ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ డెంట్ కేర్, ప్రపంచాన్ని అంతా ఊపేస్తాడు. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్, ఈటీ, ఎన్నో క్లోజ్ ఎన్కౌంటర్స్, థర్డ్ కైండ్, ఇటువంటి మంచి మంచి సినిమాలు తీసి ప్రపంచంలోనే ది బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. సో అనిపించుకున్న తర్వాత దెన్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళు గివ్ టు జూయిష్ పీపుల్, దే పక్కా అగేన్స్ట్. ఇక్కడ అనుకుంటాం క్యాస్ట్ ఫీలింగ్, రిలీజన్, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అవార్డులు ఏముంది, జస్ట్ షో ఆఫ్. ఆస్కార్లో అయితే మటుకు దాన్ని బిజినెస్ చేసుకుంటే పనిచేస్తుంది. సో ఆ విధంగా ఏదో ఆస్కార్ రెహమాన్కి వచ్చింది, బికాజ్ అదే ఇండియన్ ప్రోడక్ట్ ఇవ్వలేదండి. అక్కడ ఎక్కడో బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు చేశాడు కాబట్టి స్లమ్ డాగ్ బిలియనర్కి అతను పుష్ చేస్తే వచ్చిన అవార్డు. పెద్ద జోక్, అంతకంటే బాగా మ్యూజిక్ చేసి కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏ రెహమానే. అదేవిధంగా ఇళయరాజాని గుర్తించలేదు. సో దో హీ హాస్ డన్ ఫిలంథ్రాఫిక్ హార్మనీ ఇన్ లండన్ అండ్ మెనీ అదర్ ప్లేసెస్ ఆల్సో. హౌ టు నేమ్ ఇట్ అని, నథింగ్ బట్ విండ్ అని ఫెంటాస్టిక్ చేశాడు. వాటికి ఎప్పుడో ఇవ్వాలి. అసలు ఈ పద్మ అవార్డులో నేను వెళ్ళి పుష్ చేశాను, ఇళయరాజా నువ్వు వెళ్ళి అప్లై చేసుకోని ఎవడెవడని, నీకున్న గర్వాన్ని కూడా ఎవడో ప్రమోట్ చేయడానికి గొడవ పెట్టి వెళ్తే అప్పుడు దాని తర్వాత ఒక టీంని పెట్టి అలా చేస్తే ఇక టక వచ్చినాయి. నీకు రాకుండా చాలామంది పనికి మనోళ్ళకి పద్మభూషణ్ వచ్చేసిందని చెప్పి ఒక ఇన్సల్టింగ్గా మాట్లాడితే అతను అప్లై చేసుకున్నాడు. దీన్ని అక్కడికి వెళ్ళి ఇచ్చేసుకోవాలని చెప్పి ఢిల్లీలో కూర్చుని సంబడి హ్యాస్ టు వర్క్ ఆన్ యూ, లాబింగ్ అని చేయటం అడిగాడు. తర్వాత ప్రెస్లో చెప్పి నాకు రాలేదన్నాడు. నేనేం చెప్తాను, నువ్వు ప్రెస్ని పిలిస్తే నేను చెప్తాను. ఐఎమ్ వెరీ రైట్యూస్ అండ్ ఫ్రాంక్ పర్సన్. నిజంగా అతను చెప్పాలని చెప్పాను. ఇక్కడ మిగతా వాళ్ళందరికీ నీకు గర్వం, నాకు అది, నాకు ఎవరు చెప్పరు, నేను ఒక్కడే చేసేస్తాను మ్యూజిక్ అని చెప్తూ ఉంటాడు. ఎవ్రీ మూవీ నేను ఇన్స్పైర్ చేస్తేనే చేశాడు పాటలు. అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళి ఏదో అతనికి ఒక ఈగోయిస్టిక్ ప్రాబ్లం, ఏం చెప్పకుండా నువ్వేం చేస్తావు. డైరెక్టర్ హాస్ టు టెల్ ద సిచ్యువేషన్, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలనేది కూడా నేను చెప్పగలను. బికాజ్ ఐఎమ్ వెరీ వెల్ లెర్నెడ్ పర్సన్ ఇన్ మ్యూజిక్ ఆల్సో, కర్ణాటిక్, హిందుస్థానీ. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవన గీతం నుంచి ఐ వాజ్ ఎంజాయింగ్ ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ సాంగ్స్. ఇవన్నీ పక్కన పెడితే ఐ లైక్ హిమ్. బట్ నిజం మాట్లాడుకోవాలి. ఇలా గర్వం ఎదురు మాటరా వాడు ఎవరు పెడతారు కదా, గర్వం మాట నీకేం తెలుసు, బొంగు ఏం తెలుసు అంటే ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళకి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఇక్కడ చిరంజీవిని అన్నామంటే చిరంజీవి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోకూడదు యాక్చువల్గా. ఇక్కడ చేస్తాడు సినిమాలు, ఒక యంగ్ డైరెక్టర్ అవుట్ చేస్తున్నాడు, ఇంకో సినిమా ఒప్పుకున్నాడు మళ్ళీ కామెడీ డైరెక్టర్, ఆ ఫ్యామిలీ తీసాడు కదా వాళ్ళంతా, ఇదంతా ఎనర్జెటిక్గా చేస్తున్నాడు. లైఫ్ టైం అవార్డు తీసుకోకూడదు అసలు. ఇట్ మై ఒపీనియన్, ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ ఇంటెన్షన్స్ చెప్పాను. నో నేను చెప్పిన దానికి ఎవరి గురించి చెప్పినా కూడా క్రూయల్ ఇంటెన్షన్స్ ఉండవు, డెఫినెట్గా ఉండవు. నేను మంచిగా చెప్తాను, కాకపోతే క్రిటిసిజంగా చెప్తాను, అదర్వైజ్ యూ వోంట్ అండర్స్టాండ్. సో అక్కడికి వెళ్ళి మళ్ళా అక్కడ వీళ్ళ ఫ్యాన్స్ ఎదురుగుండా అబాస్ ఫాలో అయిపోయి వాళ్ళు వచ్చి క్యాష్ చేసుకుని అలాగే మనుషులు. లేకపోతే నీ మీద నిజంగా ప్రేమగా వచ్చేస్తారండి, నీకు ఇంత ఆదరణ ఉందని చెప్పేసి డాలర్స్ వసూలు చేశారు, పౌండ్స్, యూరోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వసూలు చేసి డబ్బులు తీసుకున్నారు. అవన్నీ ముందుగా తెలియాలి. యువర్ టీమ్ షుడ్ అండర్స్టాండ్ అసలు ఈ అవార్డు ఏంటది, వాట్ కైండ్ ఆఫ్ అవార్డ్ ఈస్ దట్ అని తెలియాలి యాక్చువల్గా. ఓకే ఈ స్పోక్ వెల్ అని అన్నారు, అతను పేపర్ చూసి చదువుకునే అంత పెద్ద స్పీచ్ ఏం కాదు. I got it, they invited me. I am very thankful to 4-5 people here. And also India Bridge Award చేశారు అని అక్కడ చెప్పేయచ్చు యాక్చువల్గా. దానికి పేపర్ చూసి పెద్ద హౌస్ ఆఫ్ కామన్స్ అని ఆ పెద్ద పేరు చూసిన తర్వాత పేపర్ చూసి చదివేంత ఏమీ లేదు అందులో. ద మ్యాటర్ ఇస్ వెరీ సింపుల్. నేను ఆల్రెడీ చెప్పాను, గోవా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు దీని గురించి మాట్లాడమయ్యా, నేను పట్టుకెళ్తే ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోయాను అన్నాడు. సో పక్కన పెట్టండి. వై ఐఎమ్ టెలింగ్, ఒక తెలుగు అతను, ఒక తెలుగు స్టార్ హెస్ గాన్ టు రీచింగ్ గ్రేటర్ హైట్స్ లాగా హీ హాజ్ రీచ్ గ్రేటర్ హైట్స్ కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అవార్డ్. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. యాజ్ వాట్ యాజ్ కమర్షియల్ స్టార్ ఈజ్ ఎ స్టార్. సో అండ్ ఆల్సో అన్ యాక్టర్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్ ఆల్సో. యాక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టార్డమ్ ఉన్న యాక్టర్. సో ఎనీవే వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ నాకున్న కొంత పరిజ్ఞానాన్ని అందరికి తెలియపరచడం చెప్తే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తాను. ఐ లైక్ హిమ్, ఐ లైక్ ఇళయరాజా. స్టిల్ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ వాట్ ఎవర్ దే ఆర్ బ్లాబరింగ్, ఎక్కడెక్కడ వాగితే చెప్తాను. చెప్పండి అలాగా మీరు చెప్పింది నమ్మేసి అలా కూర్చుని డిప్లొమాటిక్గా ఉండాలని ఎవరికి పెడతా ఉంటాడు. నేను పెట్టిన అలాగా ఐ విల్ టెల్, ఐ విల్ ఎక్స్ప్రెస్ మై మైండ్ అండ్ హార్ట్. సో ఎనివే కంగ్రాచులేషన్ టు హిమ్. దట్స్ నాట్ ఎ బిగ్ అవార్డ్ యాక్చువల్గా. వాళ్ళకి అవార్డులు ఇప్పించి అవార్డు బందీకి వచ్చిన తర్వాత ఇంకా రేగిపోతున్నారు అనమాట. ఇంకా అవార్డు రాదు, అవార్డు ఎలా రాదు. అతనికి ఏదో విధంగా నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ తెలుగు, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.
ఎప్పటి వరకు చిన్న చూపు చూస్తూనే వచ్చారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారంగా బాలీవుడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ తెలుగు ఫిల్మ్స్ బికాజ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఒకప్పుడు దే యూస్ టు లుక్ డౌన్ సౌత్ ఫిల్మ్స్, ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్. నౌ ఇట్స్ ఏ హ్యాపీ ఒకేషన్ ఫర్ us, for Chiranjeevi is getting some award at least, whatever it is. ఆ సమ్ అవార్డ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్యాడ్ నేమ్ లాగా వచ్చింది. ఫ్యాన్స్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ హిస్ నేమ్. ఐఎమ్ సారీ టు హియర్ దిస్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.